హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ Vix21. అందరికి హ్యాపీ రక్షాబంధన్. రక్షాబంధన్ అంటేనే అన్నయ్య లేకపోతే తమ్ముడు తమ చెల్లికి లేదా అక్కకి ఎప్పుడు తోడుగా నీడగా ఇంకా రక్షణగా కల్పిస్తాడని చెప్పేసి ఈ రక్షాబంధన్ అయితే సెలబ్రేట్ చేసుకుంటారు. కానీ కాలం మారుతున్న కొద్దీ మనుషులు కూడా మారిపోతున్నారు. అప్పుడు రక్షాబంధన్ అంటే ఆ ప్రేమలు అనురాగాలు వేరే ఉండేవి, కానీ ఇప్పుడు అలా లేదు. ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ లో సిస్టర్స్ ఎలా ఉన్నారంటే ఏ అన్నకు ఏదైనా ఏ తమ్మునికి ఎక్కువ డబ్బులు ఉన్నాయో వాళ్ళకి వెళ్ళి కట్టడం, వాళ్ళ దగ్గర అమౌంట్ తీసుకొని వాళ్ళే తమ బ్రదర్స్ గా ఫీల్ అవ్వడం. ఒక మాటగా చెప్పాలంటే ఎవరి దగ్గర ఎక్కువ పైసలు ఉంటే వాళ్ళదే దునియా నొప్పి. ఇలాంటి సిస్టర్స్ ఉండడం ఒక రకం అయితే ఇంకో రకం బ్రదర్స్. కొంతమంది బ్రదర్స్ ఎలా ఉంటారంటే తమ చెల్లి అత్తగారింట్లో ఎన్ని బాధలు పడుతుంది అనేది ఎవరికి కనిపించదు, కానీ తను అన్ని కష్టాలు పడి ఇప్పుడు ఒక స్టేజ్ లో ఉంటే మాత్రం అస్సలు ఓర్వలేదు. ఇంకేంటి అది మంచిగా బతుకుతుందని అనుకుంటారు తప్ప తనకి కష్టం వచ్చినప్పుడు మేమేం చేసామని మాత్రం అస్సలు అనుకోరు. ఇక ఒక్క మాటలు చెప్పాలంటే చెల్లి బాగుపడితే ఓర్వలేని అన్నలకి, ఉంటేనే మాకు బంధాలు అనుబంధాలు అనుకునే చెల్లెలకి హ్యాపీ రక్షాబంధన్. ఫైనల్ గా నా విషయానికి వస్తే నా పెళ్లి మాత్రం మా ఇద్దరు అన్నయ్యలు చేశారు. మా డాడీది 1 రూపీ కూడా లేదు. 1 ఇయర్ లోనే వాళ్ళు కష్టపడి సంపాదించిన ప్రతి ఒక్క రూపాయి సేవింగ్ చేసి నా పెళ్లి అయితే చేశారు వాళ్ళు. ఇక మా అత్తయ్య ఆడపడుచు వాళ్ళని వీళ్ళని పక్కన పెడితే నాకు ఒక మంచి హస్బెండ్ అయితే ఇచ్చారు, కాబట్టి నేను మా అన్నయ్య వారు చేసింది అయితే ఎప్పటికీ మర్చిపోను. ఒక మంచి పని చేస్తే మనకు కూడా మంచి అవుతుంది. మా అన్నయ్యలు ఇద్దరైతే ఎవరు సపోర్ట్ లేకుండా నాకు మ్యారేజ్ అయితే చేస్తారు. దానికి ప్రతిఫలంగా మా అన్నయ్యలు ఇద్దరికి కూడా అలానే ఎదురు చూడకుండా సంబంధాలు అయితే వచ్చాయి, పెళ్లిళ్ళు కూడా అయ్యాయి అని చెప్పేసి అన్నవరంలోని పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ కాదు, పుట్టింటికి రచండి సినిమాలో అర్జున్ క్యారెక్టర్ కూడా కాదు, మమ్మల్ని అలా వదిలేస్తే కుక్కలు కొట్టుకున్నట్టుగా కొట్టుకుంటాము తిట్టుకుంటాము. లాస్ట్ ఇయర్ అయితే నేను మా పెద్దన్నయ్య ఒక్కడే మా ఇంటికి వచ్చి కట్టుకున్నాడు. మా చిన్నన్నయ్యకి అయితే నాకు గొడవ అయింది. సో నేను మా చిన్నన్నయ్యకి అయితే కట్టడానికి అయితే వెళ్ళలేదు. వాడు కూడా నాకు ఫోన్ చేయలేదు అని చెప్పేసి నేనైతే రోజంతా ఏడుస్తూ కూర్చున్నా. ఫైనల్ గా రాకే రోజు వాడు నైట్ అయితే హైదరాబాద్ కి అయితే వచ్చాడు. చూసారు మీదున్న ప్రేమ వాడిని హైదరాబాద్ వరకు వచ్చేలా చేసింది. చూసారు కదా మా మధ్య ప్రేమలు అయితే ఇలా ఉంటాయి. ఇక ఫైనల్ గా నేనైతే మా ఇద్దరు అన్నయ్యలకి రాఖీ అయితే కట్టాను. మా పెద్దన్నయ్యకి అయితే నా బ్లెస్సింగ్స్ అయితే ఇస్తున్నాను. ఇక నెక్స్ట్ మా తరుణ్ కి అయితే బ్లెస్సింగ్స్ ఇస్తున్నాను. ఇక్కడ మా పెద్దన్నయ్య అయితే నాకు 1000 రూపీస్ అయితే ఇచ్చాడు. మా చిన్నన్నయ్య కూడా నాకు 1000 రూపీస్ అయితే ఇచ్చారు. లాస్ట్ టైం అయితే మా ఇద్దరు అన్నయ్యలు ఇచ్చిన అమౌంట్ తో కొద్దిగా యాడ్ చేసుకొని నేనైతే డ్రెస్సింగ్ టేబుల్ అయితే తీసుకున్నాను. ఈసారి కూడా ఏదైనా ప్లాన్ చేయాలి. ఇక్కడ నేను మా వదినలకి ఇంకా మా అల్లుడికి కూడా కడుతున్నాను. అసలైతే మా అన్నయ్యలతో పాటు మా వదినలకు కూడా కట్టాలి, కాకపోతే ప్లేస్ లేదు, కొద్ది ఇల్లు కొంచెం చిన్నగా ఉంది కాబట్టి ఇక సపరేట్ గా మా అన్నయ్యలు ఇద్దరికి ఇక మా వదినలు ఇద్దరికి అయితే కడుతున్నాను. ఫస్ట్ టైం మా చిన్నల్లుడికి అయితే నేను రాఖీ కడుతున్నాను. మా చిన్నల్లుడికి కూడా ఇదే ఫస్ట్ రాఖీనే నాతో కట్టించుకున్నాడు వాడు. మా వదినలతో కూడా సెలబ్రేట్ చేసుకోవడం ఇదే ఫస్ట్ టైం. పెళ్ళైనప్పటి నుండి ఇక ఎప్పుడు మా వదినలు అయితే లేరు, ఎందుకంటే కన్సీవ్ అయినప్పుడు వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తారు కదా, సో అలా ఉండేది. ఈసారి మా ఇద్దరు వదినలు అయితే ఉన్నారు. సో ఇదే మా అందరికి ఫస్ట్ రాఖీ అందరం కలిసి చేసుకునేది. ఇక్కడ మా చిన్నల్లుడితో నేను కొన్ని పిక్స్ అయితే తీసుకుంటున్నాను. లాస్ట్ టైం మా పెద్దల్లుడితో కూడా ఇలానే సేమ్ దిగాను. సో చిన్నల్లుడితో కూడా ఇలానే దిగుదామని చెప్పేసి అలా అవన్నీ హ్యాండ్ కి కిస్ చేస్తూ దిగుతున్నాను. ఫైనల్ గా మా ఇద్దరు కూడా నా బ్లెస్సింగ్స్ అయితే తీసుకుంటున్నారు. గబ్బర్ సింగ్ మూవీలో పవన్ కళ్యాణ్ డైలాగ్ ఉంటుంది కదా, నువ్వు సుఖంగా ఉండు నన్ను సుఖంగా ఉంచు అని చెప్పేసి. సో నేను కూడా మా వదిలను మీరు హ్యాపీగా ఉండండి, మా అన్నయ్యలను కూడా హ్యాపీగా ఉంచండి అని
దీవించాను. సో అందరూ ఇక్కడ నవ్వుతున్నారు. ఇక మాదంతా అయిపోయిన తర్వాత ఇక మా హస్బెండ్ వాళ్ళ ఇద్దరు చెల్లెలు కూడా రాఖీలు తీసుకొని వాళ్ళ అన్నయ్య కట్టడానికి అయితే వచ్చారు. మా హస్బెండ్ కి ఏమో చాలా ఫీవర్ ఉండే. సో ఇక లాస్ట్ కి అయితే వచ్చాడు. ఇంకా మా ఇద్దరు వదినలతో అయితే రాఖీ కట్టించుకున్నాడు. ఫస్ట్ అయితే మా పెద్ద వదిన కడుతుంది. నేను కూడా మా వదినలతో రాఖీ కట్టించుకోవడం ఇదే ఫస్ట్ టైం. ఇక మా పెద్దదనైతే వరుస పెట్టి అందరికి రాఖీ అయితే కడుతుంది. అలా కడుతూనే ఉంది. నాకు మా హస్బెండ్ కి ఇద్దరు అల్లుళ్ళకి కట్టింది, కొడుకు కట్టింది, మా మమ్మీ కడుతుంది. ఇక చాలా రాఖీస్ అయితే తీసుకొచ్చింది. ఇక మా పెద్దల్లుడు ఒక్కడు మంచిగా హాయిగా బజ్జున్నాడు. వాడు ఒక్కడికే నేను రాఖీ కట్టలేదు. ఎందుకంటే పడుకున్న వాళ్ళకి రాఖీ కట్టకూడదు కదా అని చెప్పేసి ఇక వాడు లేచిన తర్వాత లాస్ట్ కి వెళ్ళే ముందు అయితే వాడికి కట్టాను. ఇక మా చిన్నది అయితే రంగంలోకి దిగింది. ఇక మా అందరికి బొట్టు పెట్టి రాఖీ అయితే కడుతుంది. ఎందుకంటే మా వదిన వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి అయితే వెళ్ళాలి. సో అప్పటికే చాలా లేట్ అవుతుంది. ప్లేస్ కొద్దిగా ఉండడం వల్ల కొంచెం వీడియో కూడా కొంచెం క్లారిటీగా అయితే లేదు. అటు ఇటు తిప్పుతూనే ఉన్నారు కెమెరాని. పెద్దదిన కట్టిన రాఖీకి అయితే ఒక చిన్న బొమ్మ అయితే ఉంది. దాన్ని నేను మా బాబు పిల్లకకి అయితే కడదామని చెప్పి ట్రై చేస్తున్నాను. చాలా క్యూట్ గా ఉంది. నేను వాడు అసలు ఉంచుకోవట్లేదు. ఇక్కడ మా హస్బెండ్ వాళ్ళ చెల్లెలతో అయితే రాఖీ కట్టించుకున్నాడు కదా ఫస్ట్ టైం అని చెప్పేసి మాకు తోచినంతలో 2 శారీస్ అయితే తీసుకున్నాము. అలాగే రీసెంట్ గా మేము బాసరకి వెళ్ళాము. సో అక్కడ స్లేట్ పెన్సిల్స్, కలర్ పెన్సిల్స్ అయితే తీసుకొని కొంతమంది పిల్లలకైతే పంచాము అక్కడ. సో మా అల్లులకన్నా అయితే పక్కన పెట్టాను. సో మా ఇద్దరు అల్లులకు కూడా ఇదే సందర్భంలో ఇస్తున్నాము.
ప్రతి ఒక్క వీడియోస్ మనసులు మారినా కూడా మనం ఎప్పటికీ చూసుకున్నా మన ప్రేమలు అనేటివి అయితే అన్నీ అలా మనకు మెమరబుల్ గా ఉంటాయని చెప్పేసి నేను నా ప్రతి ఒక్క స్వీట్ మెమరీస్ అన్నిటిని అయితే ఈ యూట్యూబ్ ద్వారా అయితే షేర్ చేసుకుంటున్నాను. ఈ విధంగా మనం షేర్ చేసుకుంటే ఎన్ని సంవత్సరాలకు నేను నా అకౌంట్ ఓపెన్ చేసి చూసినా నాకు ఈ వీడియోస్ అయితే నాకు ఉంటాయి. ఈ యూట్యూబ్ స్టార్ట్ చేసి ఏమైనా సాధించింది ఏమైనా ఉందా అంటే ఇలాంటి మెమరీస్ అన్నిటిని మనం ఎప్పుడైనా కూడా ఎన్ని సంవత్సరాలకైనా చూసుకోవచ్చు. చూసారు కదా మా ఇంట్లో రక్షాబంధన్ అయితే ఇలా అయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.